అందరికీ నమస్కారం అండి. నేను మీ పార్వతీపురం టౌన్ ఎస్ఐ మాట్లాడుతున్నాను, రవీంద్రరాజు. నిన్నటి రోజున అంటే 1వ తారీఖున ఈ ఆగస్టు నెలలో వంగర సత్య అనే ఒక ఆవిడ భర్త మరణించగా బిడ్డతో ఉంటూ ఒక సంఘటన, అనుకోని సంఘటన జరిగి హాస్పిటల్లో రావడం జరిగింది. తద్వారా హాస్పిటల్లో ఎమ్మెల్సీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేసిన స్టేట్మెంట్లో ఒక మిస్టేక్ జరగడం జరిగింది. అందులో ఎవరైతే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సహాయం చేయండి అమ్మాయి గురించి విన్న తర్వాత తెలుసుకొని చెప్తే ఆ సహాయం చేసిన వ్యక్తి పేరు నిందితుడిగా పొరపాటున రాయడం జరిగింది. ఈ పొరపాటున మీ దృష్టిని తీసుకొచ్చి అది సరిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. అయితే ఆమె ఎలిగేషన్ ఏంటి అంటే ఆమెకు ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ అతను వినలేదని చెప్పి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అయితే కొన్ని పత్రికల్లో ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగిందని, లేకపోతే ఆవరణలో జరిగిందని పొరపాటున వచ్చింది. అందులో సరిచేయాల్సిన విషయం ఏంటంటే ఏదైతే గత కొన్ని రోజులుగా పెద్దల మధ్య సమక్షంలో నలుగుతున్న ఈ విషయాన్ని ఆమె ఎవరైతే ముక్కు పవన్ అనే ఆయన కోసం చేసిందో ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఆయన పనిచేసే ప్రాంతంలో ఈ దుశ్చర్య చేయడం జరిగింది. అది దగ్గరలోనే ఉన్న మన ఎమ్మెల్యే గారు విని గుర్తించి ఆయనకి దగ్గరున్న సన్నిహితులు ఒకరు ఎవరైతే మనిషి ఉన్నారో ఆయన పేరు రాపాక శివ, ఆయనకి సహాయం చేయండి త్వరగా వెళ్ళి అని చెప్పడంతో ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లి ఆమెకి ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్లో అందజేసే ప్రయత్నం చేశారు. పొరపాటున ముక్కు పవన్ ఎవరి మీదైతే ఆ సత్య అని ఆవిడ ఎలిగేషన్ చేసిందో ఆ ముక్కు పవన్ నా పేరు ప్లేస్ లో మరొకరి పేరు అంటే శివ పేరు పొరపాటున రాయడం జరిగింది. దాన్ని పాత్రికేయులు కూడా ఏదైతే స్టేట్మెంట్ లో మిస్టేక్ ఉందో వేయడం జరిగింది. దయచేసి మన మీడియా పాత్రికేయులందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా, ఇది ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం జరుగుతున్న రోజు జరిగింది, కానీ ప్రాంగణంలో సమక్షంలో కాదు అని మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని ఖచ్చితంగా మా తరఫు నుంచి రికార్డ్ చేసాం స్టేట్మెంట్ ని అని తెలియజేస్తున్నాం. ఇది చేసింది లేకపోతే ఎలిగేషన్ చేసింది ముక్కు పవన్ అనే వ్యక్తి, సహాయం చేసిన శివ అనే వ్యక్తి కాదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.